వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. మళ్ళీ చదువుకుందాం ఒకసారి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకము ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ప్రభు సహాయం కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, దయగల మా ప్రభువా, కృపగల దేవా, మహిమగల రాజా నా తండ్రి, ఇంతవరకు కూడా ఆరాధనలో సాయపడుతూ వచ్చావు నాయన. దయగల మా ప్రభువా నా తండ్రి, నాయన బహిరంగంగా బిగ్గరగా ఆరాధించిన వారిని పరిశుద్ధిస్తున్నా తండ్రి. ఎవరైతే మౌనంగా ఆరాధిస్తూ వచ్చారో ప్రభా, వాళ్ళందరూ బట్టి పరిశుద్ధిస్తున్నా తండ్రి. ఇంకెవరైతే ఆరాధించలేకపోయారో ప్రభా, వారి మరో తరుణం అనిపించు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవ, మా జీవితాల్లో నాయన మధ్యలో వచ్చిన బలను పరిశీలిస్తున్నా తండ్రి. ఆ బలలో నాయన అయోగ్యంగా పాలు పొందేవాడు శిక్షా విధికలుడికి పాలు పొందుతున్నాడు అని వాక్యం ద్వారా సెలవు తెచ్చావు నాయన. నీ శిక్షకి ఎవరు పాలు పొందకుండా ప్రభా, యోగ్యంగా పాలు పొందాలని నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్న మాటలు పరిశీలిస్తున్నా తండ్రి. నీ వాక్యాన్ని మాకు జీవించిన ఆయన మాతో, నాతో, మా అందరితో మాట్లాడమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో సృజించి ప్రార్థించి అడిగేటుకొస్తున్నాము తండ్రి. ఆమె ఇక్కడ మనకు అవసరమైతే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. మనం అందా చూసుకుంటూ వచ్చాం. ఈ లోకము అపవాది సంబంధంలో ఉంటుంది. ఈ లోకం అనేది ఎంతగానో దేవునికి అది ఏమాత్రం కూడా శత్రుత్వం కలిగిందిగా ఉంటా వచ్చింది. అయితే ప్రియమైన వాళ్ళరా, లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. యోహాను సువార్తలో మనం చూస్తూ వచ్చాం ఇందాక 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం 34వ చదువుదాం. ముప్పై చదువు. మీరు ఒకరి ఒకరు చాలు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. లోకము ప్రేమ మనం ఆరాధన చూసుకుంటూ వచ్చాం. అయితే మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం ఆయన ప్రేమించాడు. మనం ఆయన చదువుగా ఆయన మనల్ని ప్రేమించాడు. అయితే మనం ఈ లోకంలో మనం ఏం చేయాలా? మన తోటి సహోదరులని మనం ప్రేమించాలి. ప్రియమైన వాళ్ళారా, ఏదో మన తోటి సహోదరులు మన ప్రభు రక్తం చేత విమోచింపబడిన మనం అందరం కూడా ఒక ఇంటి వారమే. అంతేకాదు ఒక తండ్రి బిడ్డలో మనం. కాబట్టి మనలో ఒకరి ఎడల ఒకరి ప్రేమ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియమైన వాళ్ళ లోకస్తులైతే వాళ్ళు వీళ్ళు ఆ కులం ఈ కులం ఏదో రకరకాలుగా అనుకుంటారు. అయితే మనం అందరం కూడా ఒక కులం చెందిన వారం. అయితే క్రైస్తవులం. అయితే మనం ప్రభు రక్తం చేత విమోచింపబడిన వారం. ఆయా రకాలైన జాతి గణాలను బట్టి మనలందరూ దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమను బట్టి మనమందరం కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. అయితే మన ప్రేమ ఎలాంటిదిగా ఉంటుంది? ఆ యొక్క దేవుని ప్రేమించేదిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఏమనుకుంటారు రోగస్తులు? రే ఏంది ఆమె ఎవరు ఈయనెవరు, అసలు వీళ్ళేంది ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఎంత ఇదిగా ఉన్నారు అంటే మనమందరం కూడా ఒక ఇంటి వారమని గుర్తెరిగే వారంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక్కోసారి ఏదైనా మరణం కలిగినప్పుడు ఎవరు కూడా రారు ఒక్కోసారి. ప్రియమైన వాళ్ళారా, అయితే చిన్న ఉదాహరణ, మా అమ్మ మన మయంలో పిలబడ్డప్పుడు ఎస్కోల్ నుంచి వచ్చి వాళ్ళే స్నానం చేయించి ఆ తర్వాత భూస్థాపనప్పుడు జాన్ అన్న లేకపోతే తర్వాత వాళ్ళంతా కూడా వాళ్ళు జయరావు గారు వాళ్ళంతా కూడా తీసుకొని పోతుంటే ఆశ్చర్యంగా వీళ్ళెవరు అసలు వీళ్ళు వచ్చి తీసుకొని పోతున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమ అనేది మనకి ఎంతగానో స్పష్టంగా అది రుజువుపరచుకునేదిగా ఉంటుంది.
మనమందరం కూడా ఒక ఇంటి వారమని. ఇక్కడ అదే అంటాడు 35వ వచనంలో మీరు ఆ! ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులను. అయితే ఇప్పుడు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారుగా ఉంటే ఎట్లా అనిపిస్తుంటారు? అయ్యో! వీళ్ళంతా కూడా ఒక ఇంటోళ్ళ కంటే కూడా ఎక్కువగా ప్రేమించుకుంటున్నారే. వాళ్ళకి జరిగిన ఇబ్బంది ఈళ్ళకి జరిగినట్టే ఉంది. అంటే అది ఎలాంటిదిగా ఉంటది? ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రేమ ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ. అదే అంటాడు, మీరు లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ప్రియమైన వాళ్ళారా, లోకంలో అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు కానీ, మన అవసరాన్ని బట్టి వాళ్ళు ప్రేమిస్తారు గానీ, లేకపోతే వాళ్ళు నెట్టివేసేవారుగా ఉంటారు. మన ఇబ్బందుల్లో, సమస్యల్లో మనల్ని ప్రేమించేది ఎవరయ్యా అంటే, మనం కేవలము మన రక్త సంబంధం అంటే ప్రభువు చేత విమోచింపబడిన మనమే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ఆ ప్రేమే మనల్ని ఏం చేస్తా ఉంటది? ప్రభువుని ప్రేమించే ఆ ప్రేమగా మనల్ని ఉండేదిగా ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 22, 23 కలిసి ఉండి. ఒకటో అధ్యాయం 22, 23. మీరు బీజం నుండి కాక శాస్త్రముకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక నిష్కాపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించుడి. ఇక్కడ దేవుడి ప్రేమ అనేది స్పష్టంగా మీరు ఏమన్నాడు? ఒకరి ఎడల ఒకరు ప్రేమించుకుని. అయితే ప్రేమ ఎట్లాంటి ఆ ప్రేమ అంటే మీరు క్షయ బీజం నుండి కాక శాస్త్రముకు జీవము గల దేవుని వాక్యము నుండి. ప్రియమైన వాళ్ళారా, మీరేదో లోకంలో ఆ బంధుత్వం కాదు మీది. ఎలాంటి బంధుత్వం? దేవుని వాక్య మూలముగా మీరు పుట్టినవారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ఈ మాట స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ? బీజం నుండి, క్షయ బీజం నుండి కాదు కానీ దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు కనుక, అక్షయ బీజం నుండి పుట్టినవారు కనుక మీరు నిష్కాపటము లేని ప్రేమతోటి ఒకరి ఏళ్ళ ఒకరు. ఏమైనా వాళ్ళారా, మన అక్క ఎవరికి బాగలేదనుకుంటే ఎంత సమయం అయినప్పటికీ ఎంత ఆప్యాయత. వాస్తవానికి మేము కూడా కొన్ని దినాలు ప్రార్థన చేస్తూ వచ్చాం. ఏంది ఆ ప్రేమ అంటే? ఎక్కడొచ్చింది ఆ ప్రేమ? మన ఆత్మీయమైన మన కుటుంబాన్ని బట్టి. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మన పిల్లలు వీరు పవిత్ర కానీ, తర్వాత ఈ దుర్గా కానీ, వీళ్ళందరి విషయంలో మేము కాదు ఎప్పుడన్నా పొరపాటు చెప్పగలుగుతాం. ఒకరోజు ఆ రోజు మర్చిపోవచ్చాము. కానీ ఆ ప్రార్థన అనేది ఎందుకు? మన పిల్లలు ఇట్లా మన తండ్రి చెప్పబడిన వారు. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రేమ అనేది ఇది అంటాడు. ఇది ఇక్కడ క్షయ బీజం నుండి వచ్చింది కానీ శాశ్వతమగు జీవము దేవుని వాక్యం వల్ల వచ్చిన ప్రేమ. ప్రియమైన వాళ్ళారా, మనం ఆ ప్రేమను మనం తెలుసుకోకుండా మనం ఆ ప్రేమను మనం లోకానికి వెళ్ళబడితే వాళ్ళు ఎంత ఆశ్చర్యపడతారు. వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళకేం సంబంధం? వీళ్ళు ఇంత ప్రేమ కలిగి ఉండారే. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రేమను బట్టి దేవునికి మహిమ వచ్చిద్దే. అదే చెబుతా వచ్చాడు. మీరు ఎప్పుడైతే అలాంటి ప్రేమ కలిగి ఉంటారో ఆ ప్రేమ అనేది, రక్షణ అనేది అది నిలిచి ఉండేదిగా ఉంటుంది. అది శాశ్వతమైనదిగా ఉంటుంది. ఏదో ఆ పువ్వులే ఏదో అప్పటికప్పుడే పచ్చగా ఉండి అప్పటికప్పుడే వాడిపోయే ప్రేమ కాదది. ప్రియమైన వాళ్ళారా, అలాంటి ప్రేమ ఎంతో శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమతోటి మన జీవితాల్లో మనము ఎంతగానో ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగిన వారంగా ఉన్నప్పుడే ఆ ప్రేమ రుజువుపరిచేదిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మధ్యలో ఉంచిన బల్లదే చూపిస్తుంది. నీవు నేను మనం అలాంటి ప్రేమ కలిగిన వారంగా ఉన్నామా? కీర్తన గ్రంథం 90వ అధ్యాయం ఇంకో మాట చూసుకుందాం. 90వ కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము చాలా ఇక్కడ మనకు మన ఆయుష్కాలము 70 సంవత్సరములు.
అధిక బలమును ఎడల 8 సంవత్సరముల వాటి అయినను వాటి వైభవము ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో ఇక్కడేదో ఈ లోకం అనేది ఇది శాస్త్రం అనేది కాదు. ఆ! మనకి ఎలాంటిది కావాలా? అయితే పరలోకంలో నిత్య రాజ్యం అనేది యుగయుగాలు తరతరాలు మనం ఎట్లాగా ఉండాలా? ఒక కుటుంబంగా మన ప్రభు సన్నిధిలో మనం జీవించే వారంగా ఉండాలి. అది ఎంతో ప్రాముఖ్యమైనది. అంతేకాదు ఇది ఎట్లా ఉంటది? గతించిపోయేది ఇది. ఈ లోకం ఎట్లా ఉంటది? దుఃఖము వాటి వైభవం ఏందమ్మది? దుఃఖము, ఆయాసమే. ఏదో ఆ రకాలైన బలహీనతలు, కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, తర్వాత ఎన్నో ఎన్నో బలహీనతలు, శరీర బలహీనతలు. అయితే ఈ లోకం విడిస్తే అయితే నిత్య రాజ్యంలో యుగ యుగాలు మనకి ఆ ప్రభు సన్నిధిలో ఈ లోకం మటుకే కాదు కానీ ఈ యొక్క జీవం మనకి మనకి యుగ యుగాలు ఆ ప్రేమ, ఆ యొక్క సామర్థ్యం అనేది మనకి ఉండేదిగా, నిలిచి ఉండేదిగా ఉంటా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మనం ఆ సహోదర ప్రేమ అనేది ఏప్రిల్ రాసిన పత్రిక మాట చూసినట్లయితే చూద్దాం మాట. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక ఆ, 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 ఆ. చాలా ఇక్కడ మనకు అవసరమైతే ఈ యొక్క ప్రేమ ఏంది? ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన ప్రియమైన వాళ్ళరా, మన జీవితాన్ని మనం ఒకసారి ఇందాక ఆరాధన చూసుకుంటూ వచ్చాం. మనం ఎలాంటి వారమి? దౌర్భాగ్యులమి, అంతేగా దుర్గంధంతో నింపబడిన వారమి. అయినప్పటికీ మనం పవిత్రపరిచాం కనుక, పవిత్రపరచబడ్డాం కనుక ఏమన్నాడు దేవుడు? ఆయన పరిశుద్ధుడు. అంతేకాదు యెషయా ఒకటో అధ్యాయం మనం చూసి 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. అంతేకాదు సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క మరణాన్ని జయించిన దేవుడు, మూడో దినాన లేచిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపట్టలేదంట. మనమైతే ఒక హోదాను బట్టి మనం ఏమైనా పిలిస్తే అనుకుంటాం ఈ లోకంలో, ఏంది వాడి అంత మాత్రం పోడు, నేనెవరిని, నేను గొప్ప అధికారిని కదా అన్నట్టుగా ఈ లోకంలో వాటిని బట్టి వీటిని బట్టి మనం గర్వించే వారిగా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మన భగత్ సింగ్ గారు అదే నేర్పింది. ఏంటంటే అందరం ఏ స్థితిగతులు అయినప్పటికీ మనం అందరం ఏమి ఉండాలా? ఆ షాప్ మీద ఒక ఇంటి వారంగా. అయితే దాన్ని బట్టి ఎంతోమంది రక్షణ పొందిన వారు ఉన్నారు. ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కానీ ప్రియమైన వాళ్ళరా, అది ఏమాత్రం కూడా మన స్థితిగతుల్ని అది ఏమాత్రం ఎంచేది కాదు. అది మనం అందరం కూడా ఒక ఇంటి వారిమి. ఏ స్థితిగతుల్లో చదువు లేని వారైనా, చదువు ఉన్నవారైనా, ఆస్తిమంతులైనా, బలహీనలైనా, వాళ్ళు ఏదో ఉన్నతమైన ఉద్యోగస్తులైనా, పేదవాడు పనివాడైనా, మనం అందరం కూడా ఒకటే. దాన్ని బట్టి మనం ప్రభువా నీవు మమ్మల్ని సహోదరులను పెట్టడానికి కూడా సిగ్గుపడలేదు. నేనే పాటి వాడిని, నేనెంతో దౌర్భాగ్యుని కదా. నువ్వు ఎంతో పరిశుద్ధుడివి, నీతిమంతుడివి, పాపులో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి దేవుడయ్యింది కూడా నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తావో చూడండి. మానవుడిగా రావటే కాదు, మనల్ని సహోదరులని పిలవటానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఆయనే అంత గొప్ప దేవుడే అంత ప్రేమ కలిగి ఉంటే మనం ఏ పాటి వారిమి? అందుకని మనమందరం కూడా ఒక సహోదరుల ప్రేమ కలిగి మనం ఏం చేయాలా? ఒకరి అవసరాలు ఒకరు మనం తీర్చేవారంగా ఉండాలి ఈ లోకంలో. అప్పుడే మనం దేవుని ప్రేమను మనం తీర్చేవాళ్ళంగా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, రోమిల రాసిన పత్రిక మాట చూసినట్లయితే రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయం, నేను చూడలేదు, 6వ అధ్యాయం 10వ వచనం. రోమిల రాసిన పత్రిక ఆ, 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 చాలు. దేవుని విషయమై జీవించుచున్నాడు. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయిన కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఒక్కసారే మరణించాడు కానీ అయితే ఇప్పుడు కూడా ఆయన జీవించునే ఉన్నాడు. అంతేకాదు ఆయన మన మధ్యలో మనతో కూడా సహవాసము కలిగిన వాడుగా ఉంటావచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేసేదిగా ఉంటుంది. మన జీవితాల్లో మన ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఎప్పుడైతే నువ్వు ప్రార్థనవో అప్పుడు నీకెంతో సమీపమైన ఉన్నవారు ఈ లోకంలో. ప్రియమైన వాళ్ళారా, ఆయన
అదే అనుకుంటా నేను, ప్రభువా నేను ఏ పాటి వాడిని, నా ప్రార్థన ఎలాంటిది, అయినప్పటికీ నువ్వెంతగా సమీపంగా ఉన్నావంటే ప్రియమైన వాళ్ళ మా దేవుడు ఎంతో సమీపం. అదే అంటాడు, ఇంకనూ జీవించున్నాడు. ఆయన ఎప్పుడు కూడా యుగ యుగాలు జీవిస్తానే ఉంటాడు. అలాంటి జీవాన్ని నీకు నాకు అనుగ్రహించాలని ఆయన ఇష్టపడతా వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మనము ఆ యొక్క మరణానికి ఆయన సమీపంగా మనల్ని ఆయన ఆయన ఒక్కసారే మరణించటం వల్ల ఆయన యుగ యుగాలు తరతరాలు దేవుడు మనల్ని ఆయన జీవించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ ఎంతో మన ఎడల అపారమైనదిగా మనం ఎడల ఉంటాం. పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు మొదటి పత్రిక చాలు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికుటమైన ప్రేమ గలవారు. ప్రియమైన వాళ్ళు ఇందాక అదే చెప్పుకుంటూ వచ్చాం. మనము మికుటమైన అంటే మంచి ఉన్నతమైన ప్రేమ. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం ఏదో ఇక్కడికేదో పరిచయకు వచ్చాను కాదు, కానీ మనము ప్రార్థనలో నేను అనుకుంటాను మనం అంతా కూడా సమీపంగా ఉండేవారమి. ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ మనం ఏం చేస్తాం, ఉదయం సాయంకాలం ఒకరితో ఒకరు కలిసి మనం ప్రార్థించుకునేటప్పుడు మనం ఎట్లాగా ఉంటాం, అదే అంటాడు మికుటమైన ప్రేమ. అయితే నీ జీవితంలో నా జీవితంలో మనము ఎంతో మికుటమైన ప్రేమ కలిగిన వారిగా ఉండి మనము ఎంతో ఆప్యాయతో మనం ఏం చేయాలా, ఒకరిలో ఒక ప్రేమించుకునే వారంగా. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో నా జీవితంలో మనము ఒక ఉన్నతమైన స్థితిలో, అదే అంటాడు గలతీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం మాట. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసు తట్టి వాడిని మంచి దారికి ప్రియమైన వాళ్ళారా, ఒకడు చిక్కుకొని ఎడల. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఈ లోకం అనేది ఒకవేళ ఆ యొక్క మన సహోదరుని అంటే మనతోటి మన విశ్వాసిని ఏదైనా పాపంలో చిక్కుకొని ఎడలా ఏం చేయాలి, మనము వారి కొరకై మనము ఎంతగానో ఇక్కడ అదే అంటాడు, ఒకరికొకరు ఏం చేయాలా, ఆత్మ సంబంధాలు మీరు ప్రతివాడు తాను శోధింపడినేమో అని తన విషయమై చూచుకొని సాత్విక మనసు అట్టివాడిని మంచి దారికి. ప్రియమైన వాళ్ళారా, అట్టివాడిని మనం ఏం చేయాలా, మంచి దారికి నడిపించే మార్గము ఏవాళ్ళు వాడిపోతే మనకేవాళ్ళు అన్నట్టు కాదు, కానీ మనము ఎంతో భారం కలిగి ఎవరోళ్ళు మన ఇంటి వారి మనము ఆ ప్రేమను మనం వాళ్ళ ఏం చేయాలా, ఎల్లడిపరచాలి. సహోదర ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో నా జీవితంలో మనం అలాంటి ప్రేమ కలిగిన వారు ఉంటున్నావా? అయితే ఉంటే ప్రభువుకి వందనాలు. మన మధ్యలో మన బల్ల అదే మాట్లాడుతూ ఉంది, నీవు ఏదో నీ సోతో ప్రేమతోటే ఉంటున్నావా? నీ ప్రేమను ఎదుటివారికి పంచిపెట్టే స్థితిగతుల్లో నేను ఉన్నట్లయితే అందుని బట్టి మనం ఏకంగా ప్రభువుల్లో పాల్పొందేవారంగా ఉండాలి. అంతేకాదు, అయితే మనము మరణం నుండి అదే అంటారు యాకోబు, మరణం నుండి ఒక రక్షించబడినట్టుగా మనం ఏం చేయాలా, మనం ఏం చేయాలా, వాడిని మనం ఏం చేయాలా, తప్పించే వారంగా మనం ఉండాలి. అయితే నీ జీవితంలో నా జీవితంలో అదే మనం చూసేదిగా ఉండాలి. రెండవదిగా మనం గమనించగలిగితే ఆదికాండంలో హాము యాపేతు 10 చూద్దాం మాట. ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం. చాలమ్మా చాలు. ఇక్కడ నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించాడు, ద్రాక్ష తోట వేశాడు, పిమ్మట ద్రాక్షారసం తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడై నేను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూద్దాం ఏంటంటే ఇక్కడ ఏమైంది, ఆ యొక్క నోవాహు వస్త్రహీనుడిగా ఉన్నాడు. ఏం చేస్తా వచ్చాడు, హాము తన తండ్రి వస్త్రహీనుడైనట్టు చూచి ఏం చేశాడు, చూచి
ఏం చేయాలా? తన వస్త్రహీనుడిగా ఉన్నాడని చూశాడు. చూసినప్పుడు ఏం చేయాలా? ఆ దిశమలను కప్పేవాడిగా ఉండాలి. ఈయనేం చేస్తున్నాడు? అటు కప్పకుండా మళ్ళా బయటున్న సహోదరులని ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మనం కూడా ఏదైనా ఒకరు తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలా? మనం మందలించాలి. ఎట్లా మందలించాలా? ప్రార్థనాపూర్వకంగా అమ్మా ఇది చేయటం తప్పు కదా! అనేది మనం చెప్పేవారిగా ఉండాలి గానీ, దాన్ని మళ్ళా మనం ఏం చేస్తాం? ఇంక నలుగురికి చెబుతాం. ఇంకా నలుగురికి చెప్పి అదేం చేస్తా ఉన్నాం? అది అదెంతో ఎంతో దౌర్భాగ్యమైన జీవితం. మన తోటి మనం ఏం చేయాలా? మొట్టమొదటిగా మనం మన్నించి, రెండోదిగా ప్రార్థించాలి. ప్రభువుని అడగాలి. ప్రభా! మా సహోదరి ఇట్లా పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని తప్పించయ్యా. పశ్చాత్తాపడి సన్నిధికి వచ్చినట్టుగా సమకూర్చయ్యా అని మనం ప్రార్థించాలి గానీ, మనం ఏం చేస్తున్నాం? మళ్ళా దాన్నేం చేస్తున్నాం? బయటుండే వారికి గూడా చెబుతున్నాం. అప్పుడు ఏమవుతా ఉంది? దేవుడి నామము అవునా! మీరు మందిరానికి పోయేవాళ్ళు కూడా ఇట్లుంటారా? అనే విధానంగా ఇక్కడ హాము ఏం చేస్తా వచ్చాడు? శపింపబడిన వాడుగా ఉంటా వచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఆ శపితమైన ఆ కార్యాన్ని మనం చేయకూడదు గానీ, మనం ఏం చేయాలా? దాన్ని కప్పపుచ్చి, దాన్ని సరిచేసేవారంగా మనము ఏదైతే మనము ఏదైతే దేవుడికి కాని పనిగా ఉందో, మనం దాన్నేం చేయాలా? మనము దాన్ని సరిచేసి, మరలా మనం చక్కదారికి మనం తీసుకొచ్చుకునేవారంగా ఉండాలి. ఎందుకు? మన తోటి సహోదరుడు గనక, అయ్యా ఈ పని మనం విశ్వాసులుగా మనకి కాని పనిది అనేది మనం కలిగిన వారంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో, నా జీవితంలో మనం ఆ ప్రేమ అనేది మనం ఎంతో నష్టపోయిన వారంగా ఉంటాం. మూడవదిగా మనం తోటి వారికి మనం ఆ యొక్క మనం ఎలబుచ్చేవారంగా లేకుండా మనం కొరింథీయుల రెండవ పత్రిక ఇంకో 2 మాటలు చూసుకొని మనం తీసుకుందాం. కొరింథీయుల రెండవ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయుల రెండవ పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు ప్రేమ ఆ, మమ్మను బలవంతము చేయుచున్నది. ఆ, ఏలయనగా ఆ, అందరి కొరకు ఆ, ఒకడు మృతి పొందిన గనుక ఆ, అందరును మృతి పొందులనియు ఆ, జీవించు వారి మీదట ఆ, తమ కొరకు కాక ఆ, తమ నిమిత్తము మృతి పొందదేగి ఆ, లేచిన వాని కొరకే జీవించుటకు ఆ. ఆయన అందరి కొరకు మృతి పొందులని నిశ్చయించుకుంటున్నాడు. చాలు. ఇక్కడ మనం కాదు ప్రభువు ఎవరి కొరకు ఒకరి కొరకు మృతి పొందాడా? లేకపోతే ఒక దేశం కొరకు మృతి పొందాడా? కాదు. సర్వ మానవాళికి ఆయన రక్షణ కొరకై ఆయన మృతి పొందాడు కనుక, ప్రియమైన వాళ్ళారా, ఆయన రక్షణ అనేది మనందరికి కూడా ఉచితంగా ఏదో ఏదో కొంతమందికో ఏదో కొందరికో కాదు సంప్రాప్తమైంది. ప్రియమైన వాళ్ళారా, మనందరికీ ఉచితంగా ఆయన యొక్క రక్షణ సంప్రాప్తం అవ్వడానికి కారణం ఏందయ్యా అంటే, ఎందుకు? ఆయన ఒక్కడే మన కొరకు ఏం చేశాడు? మృతి పొంది మరలా తిరిగి లేచటం వల్ల. అంత మాత్రం కాదు. ఇక్కడ ఇంకో మాట చెబుతా వచ్చాడు. ఆయన ఇక మీదట మేము శరీర రీతిగా కాదు 15వ వచనం. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి ఇక్కడ మనము ఎవరి కొరకు జీవించాలా? ప్రభు కొరకే మనం జీవించాలి. ఈ లోకంలో ఆయా రకాల బంధుత్వం అవన్నీ కూడా మనకు సమీపం రావు. మనకేమాత్రం కూడా ఆ యొక్క ప్రభు కార్యాలకి మనకు జరిగేవి కాదు. ప్రియమైన వాళ్ళారా, మన కొరకై మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకై మనం ఏం చేయాలా? ఆ ప్రేమను మనము ఎల్లరిపరుచుకోవాలి. మన కొరకు ఎవరైతే ఆయన రక్తం కార్చి మన కొరకు మరణించి తిరిగి మూడో దినాన లేపబడతా వచ్చాడు, దాన్ని బట్టి నీవు నేను మనం అందరం కూడా రక్షణ పొందుతూ వచ్చాం. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి ఆ యొక్క గొప్ప రక్షణను మనము పొంది మనం ఏమాత్రం కూడా తీసివేసే ఇక్కడే అంటాడు, మనము ఆయన సంఘాన్ని మన సంఘంలో మనం రక్తం చేతి విమోచింపబడిన బిడ్డలం కనుక మనం ఏం చేయాలా? మన సంఘాన్ని మనం ప్రేమించాలి. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ విషయమై ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, మనం అవసరాన్ని బట్టి మనం వాళ్ళ కొరకు ఏం చేయాలా? ఏదైనా పరిచయం చేయడానికి మనం ఇష్టపడే వారంగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో, నా జీవితంలో మనము ఎంతో ప్రేమ కలిగిన వారంగా, మనము ఎంతో ఆయనకి సన్నిహిత సంబంధం కలిగిన వారంగా. ఎందుకయ్యా అంటే దాన్ని బట్టి ఏమనుకుంటారు వాళ్ళు? అయ్యో వీళ్ళేంది ఇంత ప్రేమ కలిగి ఉన్నారా? ప్రియమైన వాళ్ళారా, అదే అంటాడు దావీదు మహారాజు. మాట చూద్దామా? కీర్తన గ్రంథం 69వ కీర్తన 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది,
నిన్ను నిందించిన వారి నిందలు నా మీద, ప్రియమైన వాళ్ళరా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను, ప్రియమైన వాళ్ళరా ఇక్కడ దావీదు మహారాజు అంటాడు దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అంట భక్షిస్తూ ఉందంట. ఎందుకు? దేవుని ఇంటి మీద, దేవుని ఇంట్లో ఉన్న ప్రజల మీద ఎట్లాగా ఉండాలా? ఎంతో ఆసక్తిగా ఉండాలి. ఎంతో అదే అంటాడు, నీ 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 నీ- ఈ ఇంటి మీద ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. అంత మాత్రం కాదు, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద, అయితే నీ కొరకై ఏదైతే నింద ఉందో ఆ నిందలు నేను పడతా. ప్రియమైన వాళ్ళు ఎవరైనా అటు ఇష్టపడతారా? ఎందుకంటే ప్రభు నామాన్ని బట్టి. ప్రియమైన వాళ్ళారా మనమందరం కూడా ఒక రక్తం చేతి విమోచింపబడి మనమందరం కూడా ఆ యొక్క ప్రభు నామాన్ని బట్టి ఒక ఇంటి వారిగా మనం సమకూర్చబడి మనము అలాంటి మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో అలాంటి ప్రేమను మనం కూడా మన సంఘం ఎడల మనం ప్రేమించే వారంగా ఉండాలి. అంత మాత్రం కాదు, శరీర రీతి కాదు. కానీ మీరు చూసినట్లయితే కొరింథీయుల 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయుల 2వ పత్రిక క్షమించిన 5వ అధ్యాయం, కొరింథీయుల 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేక అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడేటకు కారణం. ప్రియమైన వాళ్ళారా ఇక మనము నీతిమంతులుగా తీర్చబడటానికి కారణం ఏందయ్యా అంటే ఆయన ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమైంది. ప్రియమైన వాళ్ళారా నీ జీవితంలో నా జీవితంలో పాపలు చేసిన యుగం వలన శిక్షావిధి కలిగినట్టుగా అయితే దేవుడు నీ కొరకై నా కొరకై ఆయన మరణం అనిపించిన వాడుగా ఉండి అయితే మన కొరకై ఆయన అప్పగింపబడిన వాడుగా ఉండి మనల్ని ఆయన నీతిమంతురాలుగా మనం తీర్చబడినవాడు. 4వదిగా మనం చూడితే కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం ఆ ఆ ఆ ఆ చాలు ఇక్కడ అదే చూస్తాం. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింప. ప్రియమైన వాళ్ళారా ఆ యొక్క దేవుడు అదే అంటాడు, తమ ఆశయే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారం బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడవలను. ప్రియమైన వాళ్ళారా ఈ లోకంలో నా ఆస్తే శాస్త్రమైన కొంతమంది ఈ లోకంలో ఆ రకాలుగా ఆస్తిని బట్టి వాటిని బట్టి వాళ్ళు గర్వించేవారుగా ఉంటారు. అయితే దాన్ని బట్టి కాదు, కానీ అయితే మనం దేన్ని బట్టి మన ప్రభు మనల్ని సహోదరుగా విమోచింపాడు. అయితే అలాంటి విమోచన మనం ఎవరైనా చేయగలుగుతామా? ఎవరు చేయలేని కార్యాన్ని దేవుడు మన ఏళ్ళ ఆయన జరిగిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా నీ విషయంలో నా విషయంలో ఆయన విమోచన క్రయధనముగా మనల్ని ఆయన సమర్పించుకుంటూ వచ్చాడు. అందును బట్టి మనం ప్రభువుని 4వదిగా ఆయన విమోచనను బట్టి మనం అదే ఇంకా అటు చూడడం ఇంకో మాట ఉందాడా 49వ అధ్యాయం 18వ వచనం. చాలు ఇక్కడ నీకు నీవే అని మనం ఏం చేయకూడదు, అది గర్వించకూడదు. కానీ ఇక్కడ మన జీవితాల్లో మనము ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని బట్టి ఇక్కడ మళ్ళీ ఇంకో మాట 8వ వచనం చదువుమా. ఆ 9వ వచనం. చాలు ఇక్కడ వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ప్రియమైన వాళ్ళరా అన్నిటికంటే ఏందో గొప్పదంటే మన ప్రాణానికి విమోచన. ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క మరణం నుండి విడిపించాడు, ఆ యొక్క విమోచన కలిగింది. అది ఎంతో గొప్పది. ఈ లోకంలో ఎంత ధనం ఉన్నప్పటికీ ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ వారికి ప్రాణానికి విమోచన లేకపోతే ఏమైతే వాడు నిత్య నరకానికి
ప్రియమైన వాళ్ళారా, మనకు తెలుసు ఆ ధనవంతుడు లోకాసు వార్తలో ధనవంతుడు ఇప్పటి వరకు కూడా ఆ యొక్క చిటికి నేలతో ఒక్క బొట్టు నీళ్ళ కోసం ఆ వేదనకరమైన స్థలంలో ఉంటా వచ్చాడు. అలాంటి ఆ విమోచనను బట్టి నీకు ఆ వేదనకరమైన స్థలాన్ని నుంచి నీకు విడుదల కలుగజేశాడు కదా! అది ఎవరు చేయగలుగుతారు? ఈ లోకంలో ఎవడు ఎంత ధనవంతుడైనప్పటికీ ఆ! అలాంటి మరణాన్ని పొందవలసిందే. అయితే నీకు నాకు ఆయన విమోచన క్రయధనముగా ఆయన ఏం చేశాడు? ప్రభువు మన కొరకై ఆయన అర్పించబడతా వచ్చాడు. ఎంతో ఎంతో గొప్పదైన క్రయధనం. ప్రియమైన వాళ్ళారా, నీకు నాకు అలాంటి క్రయధనాన్ని దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? తోటి సహోదరుని మనము ప్రేమించే వారంగా ఉండాలి. ఆ ప్రేమ అనేది ఎంతో అపారమైన ప్రేమ. దేవుడు నీ ఎడల చూపిన ప్రేమ కంటే నువ్వు మిగుటమైన ప్రేమను చూపించలేవు కదా! అయినప్పటికీ నీ మటుకి నీవు ఆ ప్రేమతోటి ఇంకో మాట చూడితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఆ, 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 ఆ. చాలు. ఇక్కడ లోకము దాని దాని ఆశయు గతించిపోను. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకములు ఏదున్నప్పటికీ ఏ స్థితిగతిలో ఉన్నప్పటికీ అదేమైతే గతించిపోయేది. అది ఏమాత్రం కూడా నిలిచి ఉండేది కాదు. అది ఏమాత్రం కూడా క్షయమైపోయేది ఎంత ఉన్నప్పటికీ. అయితే ఈ లోకం మనం విడిచామంటే అది ఏమాత్రం కూడా నీకు ఏది నిలిచి ఉండేది అంటే నీవు సంఘంలో ప్రభు నిమిత్తం ఏదైతే నువ్వు చేసిన పరిచర్య, ఏదైతే నీ సమర్పణ, ఏదైతే నువ్వు చేస్తావో అది పరలోకంలో ప్రభుతో కూడా మనం జీవించేటప్పుడు అది అంటాడు. అది ఏమాత్రం కూడా చినిగిపోయేది కాదు, అది చెదులు పట్టేది కాదు, అది ఏమాత్రం కూడా తీసివేయబడేది కాదు, కానీ అదే నిరంతరము నిలిచి ఉండేది. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో నా జీవితంలో మనం అలాంటిది మనం నిలిచి ఉండేదిగా మనం చూడాలని కూడా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మత్తయి సువార్త మాట చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. చాలు. ఇక్కడ ఐదవదిగా మనం ఏం చేయాలా? మన తండ్రి చిత్త ప్రకారమే. ప్రియమైన వాళ్ళారా, ఏదో ప్రభు అని పిలిచినంత మాత్రాన ప్రభువు నిన్ను సమకూర్చడు, కానీ నువ్వేం చేయాలా? మనము ఆ యొక్క ప్రభు వాక్యానుసారమైన జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆ యొక్క విమోచన క్రయధనముగా నీవు ఆ యొక్క సహోదరు ప్రేమ కలిగిన వారిగా మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్రభువు ఏదైతే మనకు అప్పగించాడో అది నెరవేర్చగలుగుతామే, అప్పుడే దేవుని చిత్తానుసారంగా ఏమన్నా మాకనేమో చదువుది ప్రభు అని పిలిచేవాడు. చాలు. నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆ యొక్క తండ్రి చిత్త ప్రకారమే మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన పరలోక రాజ్యాన్ని. పేతురు రెండవ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. 2వ పత్రిక. అయితే ప్రభు దినం దొంగ వలె వచ్చినట్లు వచ్చును. ఆ దినం చాలా. ఇక్కడ మనం కావాల్సితే ప్రభు యొక్క దినము దొంగ వచ్చినట్లే వచ్చును. ప్రియమైన వాళ్ళారా, దేవుడు రాకడంతో సమీపంగా ఉంది. అది ఎవరు కూడా గుర్తిరగలేని సమయంలో వచ్చింది. ఎప్పుడైతే రక్షణ పొందిన నీవు నేను అయితే ఎత్తబడతాం, ఎవరైతే ఈ లోకంలో ఏదో తాత్కాలికమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు విడవబడేవారిగా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే నీవు నేను అదే సిద్ధపాటు కలిగి మనం గమనించితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వారు 10 మంది కన్యకలే. వాళ్ళు ఏమాత్రం కూడా అయితే వారికి ఏమాత్రం కూడా అమ్మా నీకు బుద్ధి లేని దాని అంటే ఒప్పుకునేదా కాదు. ఎప్పుడైతే ఆ తలుపు వేయబడతా వచ్చిందో దేవుడు ఏమంటా వచ్చాడు? అక్రమ చేయవాళ్ళరా నా ఎదురుండే. ఈ లోకంలో ఆయా రకాలుగా జీవిస్తున్న మనము అయితే నీకు నాకు తలుపు వేయబడుతూ ఉందా? మనమే పరీక్షించుకొని ప్రభువుల్లో పాలు పొందేవారంగా ఉండాలి.
దొంగ వలె ఈ ఒక దినం రాబోతా ఉంది ప్రియమైన వాళ్ళారా. అయితే వేణుతో మహారోదనతో ఆ యొక్క ఆ యొక్క మేఘారూఢై ఆయన రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ స్థితి నా స్థితి మనం ఏమై ఉన్నాం మన జీవితాల్లో మనం పరీక్షించుకొని ఆ యొక్క ప్రభు వల్ల మనం పాల్పొంది ఆఖరిగా మనం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలవరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు, కానీ ఉండబోతున్న దానికోసము ఎదురు ప్రియమైన వాళ్ళారా. ఈ యొక్క పట్టణం అనేది నిలవరమైనది కాదు. ఈ లోకంలో ఎంతకాలం ఉన్నప్పటికీ మనం ఒక దినాన పోవాల్సిందే. ఎంతలా ఎవరైనా సరే ఈ లోకం నిలవరమైనది కాదు. అయితే ఒక దినం రాబోతా ఉంది. అయితే నీవు నిలవరమైన పట్టణం కొరకు ఏం చేయాలా? ఇక్కడే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ యొక్క పరలోకంలో నీవేదైతే కలిగి ఉండాలనో అదేం చేయాలా? ఇక్కడే ఈ లోకంలోనే కలిగి ఉండాలి. అదే అంటాడు, దేవుని చిత్తమును జరిగించేవాడే ప్రభు సన్నిధిలో ఆ యొక్క ప్రభుతో కూడా సదాకాలము ఆయనతో కూడా ఉండేవారంగా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, అది మనం అనుకుంటాం ఇదే మన శాశ్వతలే అని అదేని ఇదేని ఏదేదో చేసుకుంటూ ఉంటాం. అది నిలవరమైన పట్టణము కాదు ఇది. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో నా జీవితంలో అది అయితే శాశ్వతమైన పట్టణం ఒకటి ఉందనేది మనం గుర్తెరగాలి. ఆ పట్టణానికి మనం ఏ విధంగా ప్రవేశించాలి అనేదాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడైతే మనం ఆ ప్రేమను మనం ఈ లోకంలోనే దాన్ని ఎల్లడిపరిచి మనం ఏం చేయాలా? మనం దానికి సిద్ధపాటు కీలగిన వారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఆ, 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 చాలు. దేవుని దాసులమని లోబడి ఉండు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువుకి మనము ప్రభు వాక్యానికి మనం ఏం చేయాలా? లోబడి ఉండేవారంగా ఉండాలి. ఎన్నోసార్లు మన జీవితాల్లో మనం మన ఇష్టానుసారంగా మనం జీవించి ఎంతో నష్టపోయాని వారంగా ఉంటున్నామని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆఖరిగా ఇంకొక మాట చూసుకున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఆ, 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 చాలు. ఇక్కడ ప్రేమను రుజువుపరిచేదిగా ఉంటుంది. అయితే మనం అనుకుంటాం, ప్రభా నువ్వే దేవుడు, నువ్వే ప్రభు అని చెబుతాం. ఎక్కడ కనిపిస్తుంది మన ప్రేమ? ఏదైనా సరే లోకంలో తల్లిదండ్రుల్ని, భార్యాభర్తల్ని, తర్వాత బిడ్డల్ని ప్రేమిస్తూ ఉంటాం. ఆ ప్రేమ ఏమాత్రం కూడా ప్రభు సన్నిధికి చేర్చేది కాదు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ప్రేమించవచ్చు కానీ ఎట్లాగా? నాకంటే. ప్రియమైన వాళ్ళ లోకంలో ఆయా రకాలుగా ప్రభు మందిరం కంటే, ప్రభు సన్నిధి కంటే మనం అనుకుంటాం. దేవుని సన్నిధికి రావాలంటే ఇంటికాడ ఏదైనా వాళ్ళు అన్నారనుకో మనం ఆగిపోతాం. ఎప్పుడో పోదాంలే అనుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మందిరం ఎట్లాగా ఉంటుంది? అదే అందది నీ ఇంటిని నన్ను రక్షిస్తూ ఉంది. ఆ ప్రేమ అనేది అయ్యో టైం అయిపోతుంది వెళ్ళాలి అనేది ఆ ప్రేమ. అంతేకాదు దేవుని కార్యం అనేది ఎట్లాగా అది ఎంతో ప్రేమ. అదే ప్రభువుని ప్రేమించడం. అంతేగాని మన ప్రభువాన్ని వస్తే నేను ప్రేమిస్తా అనేది కాదు. ప్రభు కార్యాలు, ప్రభు సంఘము, ప్రభు బిడ్డల ఎడల ఏం ప్రేమిస్తున్నాం మనం? ఏదైనా భార్యనో భర్తనో ప్రేమించడం తప్పనేది కాదు, కానీ మనం సంఘం ఎడల, సంఘంలో ఉన్న విశ్వాసుల ఎడల ఆ ప్రేమ అనేది ఎంతో. అదే అంటాడు, నన్ను ప్రేమించువాడు అంటే ఆయన అదే అంటాడు ఏమని? ఈ నా సహోదరు ప్రేమించదు కనుక నన్ను ప్రేమించినట్లే. ప్రియమైన వాళ్ళారా, నేను రోగిని ఉండగా నాకు వస్త్రం ఇవ్వలేదు, ఏం తీరే సమయం లేదు కనుక ముందుకు పోతున్నాం. అదే అంటా వచ్చాడు. ఆఖరికి ఏమన్నాడు? ఈ నా పేద సహోదరు ప్రేమించదు కనుక నన్ను ప్రేమించినట్లే. ప్రియమైన వాళ్ళారా, నీవు మన ఒకరి ఒకరు ప్రేమ అనేది ఎట్లాంటి ప్రేమ? అది దేవుని ప్రేమ అన్నది. అయితే నేను మనం ఎట్లాంటిగా ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ప్రభువుల్లో పాలు పొందక మునుపు మనం దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నామా? సంఘంలో ఉన్న ఆయన బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నామా? లేకపోతే ఆ ప్రేమ అనేది మనం ఎల్లపరిచేది. ఇంకొక మాట చూసుకొని మనం కీర్తన గ్రంథం
ఎన్ని అధ్యాయం అది? సింహ పిల్లలైన ఆకలి గుండు కానీ రావట్లేదు. సింహ పిల్లలైన ఆకలి కొని కానీ దేవుని బిడ్డలు ఎప్పటికీ పొదవు కాదని దేవుని వాక్యంలో తెలియపరుస్తుంది. అయితే ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఆయన ప్రేమ అనేది ఎట్లాగా ఉంటుందంటే, మనకి ఏ మాత్రం కూడా ఆ సమస్య ఇబ్బంది అదే అంటాడు. ఆయన ఏ మాత్రం కూడా మనకు దూరం చేసేవాడు కాదు. ఆయన ప్రేమ అనేది ఎంతో అపారమైన ప్రేమ చేత మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను మన సంఘం ఎట్లా, సంఘంలో ఉన్న మన బిడ్డ సంఘం దేవుని బిడ్డల ఎట్లా మనం ఆ ప్రేమను కనపరుస్తున్నామా? అయితే కనపరిచినట్లయితే ప్రభు వందన ప్రభు వాళ్ళలో మన పాలు పొందక మునుపు చూద్దాం. ఆ మాట చదువుకుందాం. కొరింథీయుల మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయుల మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది తాగు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అదే చెబుతా వచ్చారు. ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెలో పాలు పొందేవారంగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, దయగల మా ప్రభువా, జీవముగల దేవ, మహిమగల రాజన తండ్రి, ఆరాధనలో భాగంగా ప్రభువుల్లో పాలు పొందే మునుపు నాయన నాతో మాతో మాట్లాడు చేసిన మాట బట్టి మీరు శుద్ధిస్తూ గమపరుస్తున్నావు తండ్రి. సహోదర ప్రేమ కలిగి ఉండాలని, దయగల మా ప్రభు మందిరంతో మికుటంగా ప్రేమించాలని, దయగల మా ప్రభు తండ్రి, కృపగల దేవ, నువ్వు నా తండ్రి ఏ విధంగా మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావో అలాంటి ప్రేమ మాయల్లో కూడా కలిగి ఉండాలని కూడా నువ్వు ఇష్టపడుతున్నందుకై నీ శుద్ధిస్తూ గమపరుస్తున్నావు తండ్రి. దయగల మా ప్రభు ఎన్నోసార్లు మేము అలాంటి ప్రేమను తప్పిపోయిన వారిగా ఉన్నాం, జాల విడిచిన వారిగా ఉన్నాం. ప్రభా మమ్మల్ని క్షమించండి, భద్రపరచండి ఆయన. దయగల మా ప్రభు తండ్రి, కృపగల దేవ, మా జీవితాల్లో నాయన మరి దావీదు మహారాజు అన్నట్టుగా నాయన నా యొక్క ప్రాణము తుష్టమనుచున్నది, నేను ఎప్పుడు దేవుడి మందిరానికి వెలుదునా అని ప్రభా నాయన దయగల మా ప్రభా అలాంటి ఆప్యాయత అలాంటి ప్రేమ అంతేకాదు తండ్రి సంఘంలో నీ బిడ్డల ఎలా మేము ప్రేమ కలిగిన వారంగా దయగల మా తండ్రి, కృపగల దేవ, మమ్మల్ని తండ్రి మేము సహోదరుని పిలుపుకోవడాల తండ్రి నీవేమాత్రం సిగ్గుపడలేదు కూడా మాట్లాడుతూ నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవ, మమ్మల్ని ఆయా రీతిగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చావు నాయన. అందరూ స్థితి కాపాడుతున్నావు తండ్రి. దయగల మా తండ్రి, కృపగల దేవ, మహిమగల రాజుల తండ్రి, నీ వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇస్తున్నాను. మధ్య వచ్చిన బలను పరిశీలిస్తున్నావు తండ్రి. ఈ బలలో మేము పాలు పొందుతున్నాం నాయన, యోగ్యంగా పాలు పొందిన మమ్మల్ని సిద్ధపరిచిన ఆయన. మాలో ఏదైతే అయోగ్యంగా ఉందో ప్రభా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుగా మమ్మల్ని సిద్ధపరిచిన ఆయన. దయగల మా తండ్రి, కృపగల దేవ, అయోగ్యంగా పాలు పొందేవాడు శిక్షావిధి కలుటికే పాలు పంచున్నాను నేను వాక్యం సెలవిచ్చాను ఆయన. దయగల మా తండ్రి, అందరూ ఆశీర్వాదం పొందవాలని నిశ్చయిస్తున్నావు కనుక నాయన మేము శిక్షావిధి కలుగుటు కాక నాయన మేము ఆశీర్వాదం కలుగుటుగా నేను పొందినట్టుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించగలుగుతున్నాము తండ్రి. ఆమె మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభు వాళ్ళు పాల్పొందక మునుపు మనం ఏ విధంగా ఉన్నామో, మన జీవితాల్లో ఏ విధంగా ప్రేమ ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నామో దాన్ని మనం పరీక్షించుకొని ఏ విధంగా పాలు పొందాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, దయగల మా తండ్రి, కృపగల దేవ, మా కొరకు నలకొండ మన శరీరాలను చూపిస్తున్నారు తండ్రి. దయగల మా తండ్రి, మమ్మల్ని భద్రపరిచిన ఆయన మా జీవితాల్లో ఏదైతే నీకు ఇష్టమైంది ఉందో ప్రభా దాన్ని తీసివేసిన ఆయన నీకు ఇష్టమైన విడిగా నన్ను మమ్మల్ని సిద్ధపరిచి నీవే మైండ్ పనులను కోరుతున్నావు తండ్రి. దయగల మా తండ్రి, కృపగల దేవ, అందమాసలు కాదు కన్నా తండ్రి. దయగల మా ప్రభా మేము నా తండ్రి మేము ఆశీర్వాదం కొరకైనా ఆయన ఈ బలం మాకు సిద్ధపరిచావు కానీ ప్రభా మేము అయోగ్యంగా పాలు పొంది శాపగ్రస్తులుగా ఉండడానికి కాదు కానీ ప్రభా నీవే నీ కృప అనుగ్రహించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించడాన్ని ప్రభువును పొందించి ప్రభుని తన అప్పగింపు రాత్రి నిర్ణయించుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విడిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడం చెప్పిన ప్రేమగల పరలోకమందున మా తండ్రి, ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని చూసి వచ్చావు నాయన. నువ్వు మా కొరకే మరణించి తిరిగి 3వ దినం లేకపోతే వచ్చావు నాయన. నీ శరీరాన్ని అప్పంగా చేసిన ఆయన
మా కొరకై నలకొట్టు పుట్టించున్నాను కాబట్టి నువ్వు శుద్ధించి కాపాడుతూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే ప్రభు సన్నిధిలో ఆ యొక్క పశ్చాత్తాపంతో ఏకంగా 243 పాట పాడుకుందాం. మార్చి పాడుకుందాం. పల్లవి మొదటి వచ్చిన 3వ వచనం 6వ వచనం. ఆనందముగా యెహోవా నీ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాల బులందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలం బులందు కీర్తించేదన్. సావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. సావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యత నెంతయో సౌయంబుగా ఈ భూమి అందున్. వివరింతునే నీదు విశ్వాస్యత నెంతయో సౌయంబుగా ఈ భూమి అందు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడిన. ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. 6వ చివరి వచనం. పర్వతంబులు పారిపోయినాను పూర్విలో మార్పు కలిగినాను. పర్వతంబులు పారిపోయినాను పూర్విలో మార్పు కలిగినాను. తరుణములో విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాస్యతన్. తరుణములో విరోధముగా పైలేచిన స్మరించేదా నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. అది స్థితి గుడికి భోజనాలు పెడతారు. పరలోకమందున మా తండ్రి, దయగల మా ప్రభా, కృపగల దేవా, మహిమగల రాజా, నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా ఎల నీకు కలిగిన ఉన్నతమైన ప్రేమ ప్రశ్నిస్తున్న తండ్రి, దయగల మా తండ్రి, కృపగల దేవా, కోడిశ్రమకు జ్ఞాపకం చేసుకొని దయగల మా తండ్రి, కృపగల దేవా, ఆంజనేయులను లేకపోయినప్పటికీ నాయన నువ్వు నాయన ఈ పని పరిచయ విషయంలో నువ్వు ఎంతకైనా సహాయపడుతూ వచ్చావు. నన్ను అందరూ పరిశీలిస్తున్నా తండ్రి, శ్రీని పాలన పరిశీలిస్తున్నా తండ్రి, దయగల మా తండ్రి, కృపగల దేవా, నువ్వు నాయన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నావు. నీ మందిర ఆవరణగా నాయన దయగల మా తండ్రి వాళ్ళని స్థిరపరుస్తున్నావు. నాయన అందరూ పరిశీలిస్తున్నా తండ్రి, దయగల మా తండ్రి, కృపగల దేవా, వారి అక్కర నాయన నీ వెలిగిన దేవుడు నాయన
దయగల మా తండ్రి కృపగల దేవా మేము కేవలం ప్రార్థించేవారమే కానీ ప్రభా అక్కడ తీర్చేవాడు నువ్వే కదా నాయన అందరం బాగా చూస్తున్నా తండ్రి దయగల మా తండ్రి కృపగల దేవా మహిమగల రాజు నా తండ్రి మరి నా తండ్రి దయగల మా ప్రభా నాయన నువ్వు నా తండ్రి బిడ్డలు నాయన ఎవరి బిడ్డలు ఉన్నారు ప్రభా వారు నాయన దయగల మా ప్రభా వివాహాలై మరి దూరం అయినప్పటికీ నాయన మాకందరికీ నా సమీపస్తులుగా ఉండవు అందరూ పరిశీలిస్తున్నా తండ్రి మరి నా తండ్రి దగ్గర మా పవిత్ర కొరకు మరి వాళ్ళ భర్త కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి వాళ్ళ వైవాహిక జీవితంలో నీ కాపుల భర్త అనుగించు నాయన మాదిరి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి యువాంజలి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి మరి గర్భిణీతో ఉన్న ప్రభా నువ్వే సుఖమైన కాపు తెలిసే నాయన అంత మాత్రం తండ్రి దుర్గా కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి వాళ్ళ కుమారుని బట్టి నాయన ఆ గర్భి సుఖమైన కాపు కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి దయల మా వృద్ధాప్యలో ఉన్నారు ప్రభా వాళ్ళందరి కొరకు నాయన దయల మా తండ్రి కృపగల దేవా నువ్వు సమస్తాన్ని ఎరిగిన దేవుడు కదా నా తండ్రి రచేసమ్మ శుభముగా నా తండ్రి ఆరునమ్మ నా తండ్రి దయల మా ప్రభా రవణం కొరకు నాయన దయల మా ప్రభా కృపగల దేవా ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వచ్చిన దీవించండి బలపరచండి నాయన అంత మాత్రం కదా నా తండ్రి మరి ఇంకో సోదరి మీతో ప్రభావం కూడా జ్ఞాపకం చేసుకుని పవిత్రపరచండి దయల మా తండ్రి కృపగల దేవా నువ్వు మేము ఎక్కడి వారమైనప్పటికీ నాయన మేము ఇప్పుడు మీ వాక్యంలో చెబుతూ వచ్చావు నాయన మేము రక్తం చేతి విమోచింపబడిన వారమని దయల మా తండ్రి ఈ లోకం శాశ్వతం కాదు నిత్య రాజ్యంలో మేము సమీపతులుగా ఉంటామని కూడా మాట్లాడుతూ వచ్చావు నాయన అందరూ చూస్తున్నా దయల మా ప్రభా సంపాదించి కొంత ఇంటికి తెచ్చునుగా నాయన దయల మా పుత్రుల కానుకలు దీవించండి బలపరచండి పవిత్రపరచండి నీ రాజ్య వ్యాప్తి కొరకునైనా వారం అడుగు నువ్వు సాధన చేసే నాయన దయల మా పుత్రులు మరి సాయంకాలం అయినా కోర్చిన మొక్కలు ఇక్కడ శుద్ధి కూడిక బహుజన సహవాసం కలిగి ఉంటున్నారు కనుక నాయన నీ కృపణకు ఇచ్చారు పెద్ద కావాల్సిన మహిమతో తీర్చండి అంత మాత్రం కదా మందిరం కొరకు ప్రార్థిస్తున్నావు తండ్రి ఆ యొక్క నాయన పరిచయాలంతలో సహాయపడండి నాయన ఇంకా ఇస్తారని పని ఉంది ప్రభా ఇస్తాను మా ఖర్చులు నాయన నీ మహిమశులు పెద్ద అవసరం కూడా తీర్చిన ఆయన దయగల మా పుత్రుని ఆ మందిరం త్వరగా ప్రతిష్ఠ చేసుకోవడానికి దయగల మా పుత్రుని జీవితాన్ని సహాయపడింది దయగల మా పుత్రుని కృపల దేవ రాజేశ్వరం కొరకు ప్రార్థిస్తున్నావు తండ్రి వాళ్ళ కుటుంబాల్లోనైనా బిడ్డల కొరకు నాయన కుమార్తెల కొరకు అల్లుల కొరకు నాయన అంత మాత్రం కదా తండ్రి వృద్ధాప్యలో ఉన్న ప్రభా నీ పూర్తి శక్తిని అనిపించండి దయగల మా పుత్రుని కృపల దేవ నీ యొక్క పని పరిచయాలు ఎంతగానో సహాయపడుతూ వచ్చింది ఆయన అందరూ చూస్తున్నారు దయగల మా ప్రభా నీ నామాన్ని బట్టి చేసిన పరిచయం ఎప్పటికీ అర్థం కాదు కదా ప్రభా అందరం చూస్తున్నావు తండ్రి దయల మా ప్రభా కృపగల దేవ మహిమగల రాజాన్ని శివుని పనులను మరోసారి జ్ఞాపం చేసుకొని నీ సహాయాన్ని కోరుకుంటూ ఆయన దయల మా ప్రభు చిన్న కుమారుని జ్ఞాపం చేసుకుని ఆయన వాళ్ళ బిడ్డలు నా తండ్రి ఆత్మీయంగా బలపరచండి నా మహిమకరంగా జరిగించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగేడుకొచ్చున్నాము తండ్రి మన తండ్రి యొక్క ప్రభు నిష్కరిస్తారు కృప పరిశుధాత్మ సావాసము సమాధానం ఇప్పుడు నెలపును సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక అమ్మ అందరికి వందనాలు.